వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్లు యూట్యూబ్లో అవధూతలు, జిజ్ఞాసులు, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళ గురించి మాత్రమే ఉంటుంది. ఈరోజు మానవుడికి అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి అనేటువంటిది కరువైంది. ఆ మనశ్శాంతిని కలిగించేటువంటివే మన జ్ఞాన ప్రసూనాలు వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. అందుకే దేశ విదేశాల నుండి మనకు లైక్స్ వస్తున్నాయి. దిస్ ఈజ్ వెరీ నైస్ ప్రోగ్రామ్ సార్, కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ అంటున్నారు. ఇందులో మనం ప్రస్తుతం జగజ్జనని, విశ్వజనని, జిల్లెళ్ళమూడి అమ్మ, అందరమ్మగా పేరొందినటువంటి అనసూయ మహాదేవి స్థాపించినటువంటి సంస్థల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అవధూతలు, జిజ్ఞాసులు, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు స్థాపించినటువంటి సంస్థలని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరిది అనటంలో ఎటువంటి సందేహం అనేది లేనే లేదు. వాటిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. 1,00,000 మందికి ఒకే బంతిలో భోజనం పెట్టడం ఒక విచిత్రమైనటువంటి సంఘటన. వండర్ ఆఫ్ వరల్డ్. ప్రపంచంలోనే ఎక్కడా జరగల. 50,000 మంది ఒక పక్క, 50,000 మంది ఒక పక్క ఒకేసారి కూర్చోవాలి, ఒకేసారి అన్నం లేవాలి. అది దైవ సంకల్పం, అమ్మవారి యొక్క సంకల్పం. జిల్లెళ్ళమూడిలోనే జరిగింది. ఈరోజు కూడా రోజు కనీసం 2,000 మంది ఉచిత భోజనాన్ని చేస్తూ ఉన్నారు. జిల్లెళ్ళమూడి అమ్మ అందరింట్లో అన్నపూర్ణాలయంలో. ఆమెలో దైవశక్తి ఉంది, కానీ ఏ రోజు కూడా నేను దేవతను కాదు, నేను అమ్మను, మీరు బిడ్డలే అని ఎన్నో సందర్భాలలో చెప్పింది. అయితే అమ్మ, నీకు మరి వీళ్ళందరూ కూడా కిరీటాలు, భుజగెత్తులు పెట్టి పూజలు ఎందుకు చేస్తున్నారు అంటే దానికి ఆమె అంటుంది, మీకు అలా కనిపిస్తున్నాను అంటుంది. క్రిస్టియన్స్ వచ్చారు ఇతర దేశాల నుండి, క్రీస్తుని చూశారు, ఆమెలో పెద్ద శిలువ చేయించి వెళ్ళారు. అలాగే రామభక్తులు, కృష్ణ భక్తులు వచ్చారు, ఆమెలో